ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పల్నాడు జిల్లాలోని 6 డిపోల ఆర్టీసీ ఉద్యోగుల నుండి సంతకాల సేకరణ చేసి జేఏసీ జిల్లా నాయకుల ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లాకి వినతిపత్రం అందజేశారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీ యాజమాన్యమే నిర్వహించాలని, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి వీలు లేదని, స్త్రీశక్తి పథకం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే తక్షణమే 4,000 కొత్త బస్సులు ప్రవేశపెట్టాలని, ఖాళీగా ఉన్న 10,000 పోస్టులను భర్తీ చేయాలని, ఆర్టీసీని ప్రైవేటు పరం కాకుండా కాపాడాలని వేలాది మంది ఉద్యోగుల అభిప్రాయాన్ని సంతకాల రూపంలో తెలియపరుస్తూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జిటి రావు, బి నాగార్జున, ఎన్ మురారి, కె రామారావు, ఏపీ జేఏసీ అమరావతి పల్నాడు జిల్లా అధ్యక్షులు ఎన్ నాగమల్లేశ్వరరావు మరియు నరసరావుపేట, వెనుకొండ, చిలకలూరుపేట, సత్తెనపల్లి డిపోల నాయకులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్న 6 ఆర్టీసీ డిపోల నుండి కార్మికులు ఇక్కడికి హాజరయ్యి అందరూ వేల మంది అభిప్రాయాలను సంతకాల ద్వారా సేకరించి దాన్ని కలెక్టర్ గారికి వినతిపత్రం ద్వారా ఇచ్చి ప్రభుత్వానికి చేరేలా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంస్థని కాపాడాలి. సంస్థని ప్రైవేట్ పరం కాకుండా ఏదైతే విద్యుత్ బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేయాలనుకుంటుందో అది ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కాకుండా ఆర్టీసీ కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బంది ద్వారానే నడపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర కమిటీ జేఏసీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ గారి ద్వారా జేఏసీ ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాల ద్వారా ఉద్యోగుల సంతకాల సేకరణ చేపట్టి ఈ ఆర్టీసీలో ఉన్న సమస్యలను గౌరవ జిల్లా కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమైన సమస్య ఏంటంటే ఎలక్ట్రికల్ బస్సులని ప్రైవేటు ఆపరేటర్లకు అప్పచెప్పి ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి ఏదైతే పూనుకున్నారో వాటిని వెంటనే విత్డ్రా ఆర్టీసీ ఎలక్ట్రికల్ వెహికల్స్ని అన్నింటిని కూడా ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా, అదేవిధంగా ఏదైతే గత 3 సంవత్సరాలుగా మాకు పిఆర్సీ టైం అయిపోయినా కూడా ఇంతవరకు పిఆర్సీ కమిషన్ కానీ ఐఆర్ని కానీ ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా వాటి వెంటనే ఐఆర్ని ప్రకటించి పిఆర్సీ కమిషన్ వేయాలని, పెండింగ్లో ఉన్న 5 డిఎల్ను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల యందు ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ముక్తకంఠంతో కోరుకునేది ఏంటంటే ప్రైవేటు పరంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాళ్ళకి అప్పచెప్పద్దు. ఇప్పటి వరకు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవస్థను కాపాడుకుంటూ లక్షలాది మంది ఎంప్లాయీస్ దీంట్లో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చిన ఎలక్ట్రికల్ వెహికల్స్కి అది వేరే వాళ్ళకి అప్పచెప్తామని చెప్తుంటే దానివల్ల ఎంతోమంది మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎటువంటి వెహికల్స్ అయినా సరే ఆర్టీసీ పరంగా నడపాలని చెప్పేసి ప్రతి ఒక్క ఆర్టీసీ ఎంప్లాయీ కూడా కోరుకునే విధానం అది.